ఇంకేమో ఉపయోగం ఉంది, పొయ్యి వెలిగిటానికి బియ్యం లేవు కదా అని అంటారు. దేవుడు పంపిస్తున్నాడు, పోయి నువ్వు పొయ్యి వెలిగిపో అని అంటారు. వెంటనే పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టింది, ఎసురుగాలు పెట్టారనమాట. నీళ్లు పెట్టింది, పొయ్యి వెలిగించింది, మండుతూ ఉంది. పొయ్యి వెలిగించి మండుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మండుతూ ఉంది, పొయ్యి వెలిగించింది, తెరులుతూ ఉన్నాయి. ఎంతసేపు చూసినా ఏం కలగట్లేదు. ఏందో అన్నావు కదా, పొయ్యి వెలిగి మనం అవి కాగిపోతున్నట్టుంటే నువ్వు వెయిట్ చేయి, దేవుడు ఒక మూట బియ్యాన్ని పంపిస్తున్నాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దర్శనంలో చూస్తున్నాడు, ఒక యవనస్తుడు ఒక బియ్యాన్ని మూట భుజం మీద తీసుకుని వస్తా ఉన్నాడు. దర్శనం చూస్తున్నాడు. ఆ యవనస్తుడు ఎప్పుడో మొక్కుకున్నాడంట. ఎవరన్నా పాస్టర్లకు ఒక మూట బియ్యం ఇద్దామని మొక్కుకున్నాడంట యవనస్తుడు. ఆయనకి ఎందుకో చెప్పారంట, కొత్త పాస్టర్ వచ్చాడు, ఆ గుడిసెలో ఉన్నాడంటే ఆడి తలుపు ఆ తడిక తట్టి అయ్యా అని పిలిచాడంట. ఏంటంటే పాస్టర్ గారు, ఎప్పుడో సంవత్సరం క్రితం అనుకున్నాను ఒక మూట బియ్యం ఇద్దామని, అది ఇద్దామని ఈరోజు వచ్చానయ్యని అంటే అన్నం తినలేదు. కానీ ఇద్దరు ఒకరినొకరు మాటేసుకొని, నా యేసయ్య సజీవుడు, ప్రైజ్ ద లార్డ్, నా యేసయ్య సర్వశక్తి గల దేవుడు, హల్లెలూయా. ఒక్కొక్క కీడు కూడా, ఒక్కొక్క శ్రమ కూడా ఆత్మీయంగా మనం బలపరచడానికి వస్తాయి, మనల్ని నాశనం చేయడానికి రావు. ఇదిగో ఒక్కొక్క కీడు వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు 10 మాటలు మాట్లాడుకుంటే యేసు ప్రభువు అంటున్నాడు, వీడి చేసిన పాపమా, వీడి కన్నవాడు చేసిన పాపం అంటే వీడి చేసిన పాపము కాదు, వీడి కన్నవాడు చేసిన పాపం కాదు. మనుష్య కుమారుడు వీడి యందు మహిమపరచబడడానికే వీడికి శ్రమ వచ్చింది. ఆమేన్. మనుష్య కుమారుడు మన యందు మహిమపరచబడడానికి కొన్ని శ్రమలు మనకు అనుమతించబడతాయి. భయపడాల్సిన అవసరం లేదు. నమ్మకం ఉన్నాడు. చుట్టూ కూడా లబ్బరకర్లైనా కానీ, అన్నం లేకపోయినా కానీ నమ్మకంగా దేవుడితో జీవించాడు. ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఫ్లైట్లో సొంత ఫ్లైట్లు కూడా చూసారండి. నమ్మకస్తుడికి